మనం తినిపడేసే చెత్తలోనే తన జీవితం ఉందని, ఆ చీమ రోజూ మనం పడేసే చెత్త మొత్తం కుప్పగా చేసి తన చేతులతో మోసుకెళ్ళి డస్ట్బిన్ లో వేసేది. అలా ఆనందపడుతూ బ్రతికేది. బ్రతుకు మీద ఆశ ఉన్న చిన్న చీమ తన ఇంట్లో ఉన్నప్పుడే అనుకోకుండా నీళ్లు వచ్చాయి. ఏం చేయాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఎలాగైనా బ్రతకాలని అతను మొదలుపెట్టింది. ఎంత వేగంగా పరుగెత్తుతుందో అంతే ఫాస్ట్ గా వరద నీళ్లు తనను వెంటాడుతున్నాయి. అయినా తను బ్రతకనని తెలిసినా పరిగెత్తడం ఆపలేదు. దేవుడు ఆసరాగా ఇచ్చిన టీ కప్ పట్టుకుని ఎదడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒక డబ్బా పట్టుకుని ఎలాగైనా బయటపడాలని ప్రయత్నిస్తుంది. కానీ వరద ఇంకా పెరుగుతూ పోతుంది. నీళ్లు ఎంత పెరిగినా దేవునిపై నమ్మకం ఉంచి తన ప్రయత్నాన్ని ఆపలేదు. కానీ కష్టపడే వారికే కష్టాలు ఎక్కువని తెలుసు కదా. వరదతో పాటు పెద్ద గాలులతో కూడిన వర్షం తోడైంది. అమ్మయ్య, బయటపడగలను అని నమ్మకం కుదిరే లోపే పెద్ద పాము తనపై అటాక్ చేసింది. ఎలాగో తప్పించుకుంటూ ముందుకు సాగింది. ఎక్కడ నిరుత్సాహపడలేదు. తన నమ్మకమే ఒక చెట్టు ముద్దు రూపంలో పాముకు తగిలింది. పాము వెనక్కి తిరిగింది. ఆ చీమ ఇంకా వెళ్తూనే ఉంది. చీకటి పడింది. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. అయినా వెళ్తూనే ఉంది. దేవునికి అన్నీ తెలుసు, ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో. అలానే వెళ్తున్న చీమకి ఒక పెద్ద మొద్దు కనపడింది. వెంటనే మొద్దు పైకి ఎక్కింది. ఇదే జీవితం అంటే ఎన్ని అప్పులున్నా, ఎన్ని కష్టాలున్నా, కొట్లాట్లున్నా, బ్రతకాలన్న ఆశ లేకున్నా భగవంతునిపై భారం వేసి ముందుకు సాగితే తానే వెలుగును చూపిస్తాడు. చీమకు వెలుగుతో పాటు ఒక పడవ కూడా చూపించాడు భగవంతుడు. చీమ పడవెక్కి నడుపుకుంటూ ఒక తీరాన్ని చేరుకుంది. బ్రతకాలి అన్న ఆశ ఉన్న ఏ ప్రాణికైనా దేవుడు ఎప్పుడు తోడుంటాడు. మనమే ఆ దేవుని నమ్మి ప్రయత్నం చేయాలి. ఆ చీమ చిన్నదైనా బ్రతకాలని ఎంతో ఆశ ఉంది.